ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏప్రిల్ నెల 21వ తేదీ నుండి ఏప్రిల్ నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతుల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి గురు గ్రహాలు, కన్యారాశిలో చంద్ర కేతు గ్రహాలు, కుంభరాశిలో కుజ శని గ్రహాలు, మీనరాశిలో బుధ శుక్ర రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి రాశి నుంచి 5వ స్థానంలో కుజ శని గ్రహాలు, 6వ స్థానంలో బుధ శుక్ర రాహు గ్రహాలు, 7వ స్థానంలో రవి గురు గ్రహాలు, అలాగే 12వ స్థానంలో చంద్ర కేతు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ తులారాశి వారికి శుభాధిక్యత కలిగిన మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. రాశ్యాధిపతి ఉచ్చ నుండి ఉన్నప్పటికీ అది 6వ స్థానంలో ఉండడం, శత్రుక్షేత్రంలో ఉండడం అనేవి ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సాధారణమైన విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ, అలాగే రవి గురు గ్రహాలు రాశిపై దృష్టి పెట్టి ఉన్నప్పటికీ కూడా ఇది ఒక రకమైన కొత్త నిర్ణయాలు, కొత్తగా ఆలోచన చేయడం అనేది కనబడుతుంది. అంటే వీరి స్వభావానికి అనుసరించి కాకుండా వేరే విధంగా ఆలోచన చేయటం, కొత్తగా నిర్ణయాలు తీసుకోవడం, కొత్త పద్ధతిలో ఆలోచన చేయడం జరుగుతుంది. అయితే ఇలాంటి సందర్భాలు ఒక్కోసారి అనుకూలపడినట్టు కనబడినా ఎక్కువగా ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. కాబట్టి ఆలోచన సరళి విధానం అంతా కూడా మనకి మొదటి నుంచి ఉన్నటువంటి పద్ధతిలోనే వెళ్ళడం మంచిది. ఎవరి దగ్గరనో చూసి ఎక్కడో విని, లేదంటే ఏదో ఒక రకంగా ఇన్స్పైర్ అయ్యి కొత్త ఆలోచనలు, కొత్త విధానంలోకి మారడానికి ప్రయత్నం చేయటం ఇది అంత అనుకూలమైన వాతావరణం కాదు. అటువంటి అనుకూలమైన స్థితి లేదు. కాబట్టి ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత వద్దనుకున్నా కానీ ఏదో ఒక రకమైన విషయంలో కొత్తగా ప్రయత్నం చేయటం, కొత్తగా మాట్లాడటం, కొత్తగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి స్థితిగతుల్ని బాగా ఆలోచన చేసి మాత్రమే ప్రయత్నం చేయడం మంచిది. ఆర్థిక పరిస్థితులు కూడా సాధారణంగా ఉంటాయి, కానీ దానిలో ఏవో ఒక రకమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో అనుకూలత ఉంటుంది, కానీ దానిలో ఏదో ఒక లోపం కూడా కనబడుతూ ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు అద్భుతంగా బాగానే కుదురుతాయి, బాగానే ఉన్నాయి. అట్లాంటి విషయంలో ఇబ్బంది అయితే లేదు. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకు నేర్చుకునే వాళ్ళకి, కొత్త కోర్సులు, కొత్త వ్యవహారాలు నేర్చుకునే వాళ్ళకి సాధారణమైన పరిస్థితులే ఉన్నాయి. అయితే అనుకోకుండా ఏదైనా కొత్త వాళ్ళతో పరిచయం అయినప్పటికీ కూడా ఆ పరిచయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మనల్ని వేరే ఆలోచనతో పరిచయం చేసుకోవడం, లేదంటే మనకి వాళ్ళ ద్వారా ఏదో రకమైన ఇబ్బంది కలగడం జరిగే అవకాశం ఉంది. ఆర్గ్యుమెంట్లు పెరుగుతాయి, అనవసరమైన వివాదాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది.
కాబట్టి కొత్త వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడకూడదు. అంటే మాట్లాడే విధానంలో వాదోపవాదాలు పెట్టుకోకుండా ఉండాలి. కొంచెం జాగ్రత్తగా ఉండమని అర్థం. వాక్స్థానంలో కొంచెం దోషం ఉంది. ఆ వాక్స్థానం అంటే మనం కరెక్ట్గా ఉన్నప్పటికీ, మన ఆలోచనలు కరెక్ట్గా ఉన్నప్పటికీ మన మాటల్ని కొంత విపరీత అర్థాలకు వెళతాయి. అనవసరమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మన మాట విధానం అంతా కూడా ఈ తులారాశి వారికి ఈ వారం అంత పూర్తి అనుకూలత అయితే కాదు. కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ దాంట్లోనే ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయని అర్థమవుతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కూడా మన కుటుంబ సభ్యులైతే ఏమి, మిత్రులైతే ఏమి, మరి ఎక్కడో చోట మనకి ప్రతికూల వాతావరణం కనబడుతుంది. మన దగ్గర ధనం తీసుకున్న వాళ్ళు, మనతో మాట్లాడిన వాళ్ళు, మన అనుకూలమైన స్థితిగా ఉన్నారు అనుకున్న వాళ్ళు కూడా కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. అంటే నమ్మిన వాళ్ళే మోసం చేస్తారన్నట్టుగా ఉండే పద్ధతులు కొన్ని ఉంటాయి. కాకపోతే అతి సన్నిహితమైన వాళ్ళతోటి చిన్న చిన్న సమస్యలు, పేచీలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ వారం ఏదో ఒక రకమైన సమస్యలు కుటుంబ సభ్యుల్లో కానీ, బంధుమిత్రుల్లో కానీ వచ్చే అవకాశం అయితే ఉందని గుర్తుపెట్టుకుని రాకుండా ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది. అది మనకి కొంత ముందుగానే అర్థం కావచ్చు కూడా. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. అయితే దీనిలో కూడా కొంత ఏదో ఒక రకమైన ఈగో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఈ వారంలో మాటల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మన మాటలు వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకోవడం కానీ, వేరే వాళ్ళ మాటల్ని మనం అపార్థం చేసుకోవడం కానీ జరుగుతుందని అనిపిస్తుంది. అలాగే డిపాజిట్లు, కొత్తగా వస్తువులు తీసుకోవడం, కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టడం మొదలైన విషయాలకి అనుకూలంగానే ఉన్నది. అయితే అది కూడా అనుమానాస్పదంగా చేయవలసి వస్తుంటుంది. కాబట్టి మనం ధైర్యంగా చేయగలిగిన పరిస్థితి అయితే కాదు. భాగ్యస్థితి వృద్ధిలో ఉంటూనే కొంత ఇబ్బందికరమైన వాతావరణం, టెన్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాలు అన్నిటి కూడా ఏదో ఒక రకమైన చికాకులు కలిగే అవకాశం ఉంటుంది. అంటే మన మాటకి అనుకున్నంత ఫలితాలు వచ్చే అవకాశం తక్కువ. వచ్చినప్పటికీ కూడా అది ఎంతో కష్టపడి తక్కువ స్థితిని పొందగలుగుతాము. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా ఈ వారం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. పెద్దగా లోపభూయిష్టమైనటువంటి పరిస్థితులు అయితే కావు, కానీ అయితే అనుకున్నట్టుగా జరగకపోవడం అనేది జరుగుతుంటుంది. అలా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంత తక్కువ స్థితిలోనే ఫలితాలు కనబడుతుంటాయి. అలాగే సినీ రంగం, రాజకీయ రంగం మొదలైన విషయాల్లో కూడా ఈ వారం ప్రయత్నం చేసే వాళ్ళకి అంత అనుకూలం కాదు. ఈ వారంలో వాళ్ళ ప్రయత్నాలు పెద్దగా సఫలీకృతం అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. సాధారణంగా రెగ్యులర్గా ఉండే పద్ధతులన్నీ కూడా బాగానే ఉంటాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు, కొత్త వ్యవహారాలు అనుకున్నప్పుడు మాత్రం కొంత వికటిస్తుంటాయని అనిపిస్తుంది. కాబట్టి ఈ వారం ఏ విధంగా చూసినా ఈ తులారాశి వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలిగే అవకాశం మాత్రం ప్రస్ఫుటంగా కనబడుతుంది. కాబట్టి నా అంచనా ప్రకారం ఈ వారం కొంచెం తులారాశి వాళ్ళకి, కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరుగుతుంది. ఆర్థికపరమైన ఖర్చులు అవి సాధారణంగానే ఉంటూ ఉంటాయి. అయితే విచిత్రమైన వస్తువులు, విచిత్రమైన ఖర్చులు కొన్ని కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రకాల విషయాల్లో సాదాసీదాగా ఉండి సాధారణంగానే ఉన్నప్పటికీ
ఇంకా మంచి శుభ లక్షణాలు అందుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కొంచెం మానసికమైన ఒత్తిడి, టెన్షన్ కూడా ఈ వారం ఉండే అవకాశం ఉన్నది. ఇటువంటి పరిస్థితులన్నిటినీ అనుకూలపరచుకోవడానికి, ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ తులారాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన ప్రత్యేకంగా చేసుకోవడం, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కోసం పూజలు నమస్కారాలు చేసుకోవడం మంచిది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.